క్లైమాక్స్ లో వైసీపీ అల్లరిమూకలు చేసిన వీరంగంతో పార్టీ నేతలు డిఫెన్స్ లో పడ్డారు. మొదట తమను ఎవరో అడ్డుకుంటున్నారని ట్వీట్ పెట్టిన వైసీపీ ఆ తర్వాత అసలు పోలీసులు ఎవరూ లేరు, అందుకే ఇలా జరిగిందని దొంగ ఏడుపు ఏడ్చింది. మొత్తానికి జగన్ చిక్కటి డ్రామాను పండించారని సెటైర్లు పేలుతున్నాయి. క్లైమాక్స్ లో వైసీపీ అల్లరి మూకలు చేసిన వీరంగంతో పార్టీ నేతలు డిఫెన్స్ లో పడ్డారు. మొదట తమను ఎవరో అడ్డుకుంటున్నారని ట్వీట్ పెట్టిన వైసీపీ ఆ తర్వాత అసలు పోలీసులు ఎవరూ లేరని అందుకే ఇలా జరిగిందని దొంగ ఏడ్పేర్చింది. మొత్తానికి జగన్ చిక్కటి డ్రామాను పండించారని సెటైర్లు పేలుతున్నాయి. అడ్డుకుంటే మరి ఇంతమంది 3000 మంది ఎట్లొస్తారు? హెలికాప్టర్ దగ్గరికి 3000 మంది పైన ఎట్లొస్తారు అంటున్నా. పోలీసే అడ్డుకుంటే ఒక్క వెహికల్ కూడా రాదు. జగన్ దిగాల, పోయి పరామర్శించి బండెక్కి పోయే పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి లేకోకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వద్దు, ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలా, రమ్మనండి, బందోబస్తు పెట్టండి, పంపించండి అని గౌరవంగా పంపిమ్మని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మా నాయకుడే అనుకోనింటే ఈరోజు నువ్వు ఈ మండలంలోకి కూడా అడుగుపెట్టు, మా కార్యకర్తలు మేమే అనుకోనింటే ఈరోజు ఈ మండలంలోకి నువ్వు అడుగు పెట్టవని మరొక్కసారి పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా నేను పేరున కూడా నేను కూడా తెలియజేసుకుంటూ, పదే మీరు అనవసరంగా లేనివి ఉన్నట్టు సృష్టించి మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు. జగన్ పర్యటనలో బయటపడిన వైసీపీ డ్రామాకు సంబంధించి అరగంట వ్యవధిలోనే 2 ట్వీట్లు పెట్టారు. ఒకసారి తమను ఎవరో అడ్డుకుంటున్నారని, ఇంకొకసారి అసలు పోలీసులే లేరని ఈ దొంగ ఏడుపులకు సంబంధించిన ట్వీట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్ ఈ రోజు అనంతపురం జిల్లా రాప్తాడ్ నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్తను టీడీపీ వాళ్ళు హత్య చేశారని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఆ పార్టీ పెట్టిన 2 ట్వీట్లు ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైన ట్వీట్లు విమర్శలకు దారితీశాయి. దీనిపై సోషల్ మీడియాలో 2 ట్వీట్లు వైరల్ కావటంతో పాటు వైసీపీ ఏ విధంగా డ్రామాలు ఆడుతుంది, దొంగేడుపులు ఏడుస్తుంది అని కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఈ రోజు రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పర్యటన జరిగింది. జగనన్న కోసం కదిలొచ్చిన రాప్తాడు అని చెప్పి పోలీసులు ఎన్ని బారికేడ్లు అడ్డు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా వాటన్నిటినీ ఛేదించుకుంటూ జగనన్న చూసేందుకు భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు అని ముందు ఒక పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత సరిగ్గా 30 నిమిషాల్లోనే మరో పోస్ట్ పెట్టారు. వైఎస్ జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పర్యటనలో కనిపించిన భద్రతా లోపం, వైఎస్ జగన్ దిగే హెలిప్యాడ్ వద్ద సరిపడా పోలీస్ లేని బందోబస్తానని, జనం తాకిడితో దెబ్బతిన్న హెలికాప్టర్ విండ్ షీల్డ్ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో వీఐపీని తీసుకువెళ్లలేమన్నా హెలికాప్టర్ సిబ్బంది అని చెప్పి పెట్టారు. ఒకవైపు ఏమో పైన పోలీసులు బారికేడ్లు అడ్డు పెట్టి ఎవరిని రానివ్వకుండా హెలిప్యాడ్ దగ్గర అడ్డుకుంటున్నారని, ఆయన చూసేందుకు ఈ బారికేడ్లను ఛేదించుకుంటాం, లోపలికి వెళ్తాము అని చెప్పి భారీ బందోబస్తు ఉందని ఒక పోస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టారు. పైగా దీనికి జగనన్న కోసం కదిలొచ్చిన రాప్తాడు అని కూడా పెట్టారు. ఆ తర్వాత 30 నిమిషాల్లోనే జగన్ పర్యటన కనీస భద్రత కరువైందని, సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో పర్యటనలో కనిపించిన భద్రతా లోపంపై వైఎస్ జగన్ దిగే హెలిప్యాడ్ వద్ద సరిపడా బందోబస్తు లేదు అని చెప్పి మరో పోస్ట్ పెట్టడంపై కూడా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇదేమి ద్వంద్వ విధానం అని కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. పైగా వీటన్నిటికీ మించి హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయింది అని చెప్పి వాళ్లే ఒప్పుకొని ఆ తర్వాత హెలికాప్టర్ విండ్ షీల్డ్ వేరే వాళ్ళు పగలగొట్టారు, అందువల్లనే జగన్ రోడ్డు మార్గం ద్వారా బెంగళూరు వెళ్లాల్సి వచ్చిందని కూడా వైసీపీ నేతలు పోస్టులు పెట్టడం కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ 2 ట్వీట్లతో వైసీపీ డ్రామా ఈ రోజు
తేలిపోయిందని, వాళ్ళు డ్రామా ఆడారనే విషయం కూడా నెటిజన్లకు తెలిసిపోయింది అని కూడా పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.